మనం విష్ణుమూర్తిని చూసిన ప్రతిసారి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరొక చేతిలో పాంచజన్య శంఖం మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అసలు ఈ శంకు చక్రాలు వెనుక కథ ఏమిటి, ఇవి విష్ణుమూర్తి దగ్గరకు ఎలా వచ్చాయో అన్నది మనం ఈ వీడియో ద్వారా వాటి గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సూర్య భగవంతుడు చాలా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవారు. ఆ తేజస్సు ఎంత ఎక్కువగా ఉండేదంటే అతని భార్య శరణ్యు ఆ కాంతిని తట్టుకోలేకపోయేది. తన కూతురు పడుతున్న బాధ చూడలేక విశ్వకర్మ సూర్యుడి తేజస్సులో కొంత భాగంను తీసి 3 దివ్య ఆయుధాలను తయారు చేశారు. ఆ 3 ఆయుధాల్లో ఒకటే ఈ సుదర్శన చక్రం. ఇది కేవలం శత్రు సంహారణ ఆయుధమే కాదు, ఇదొక కాలచక్రం, శక్తి మరియు ధర్మానికి చిహ్నం. శంఖం ఎలా వచ్చిందో అన్న దానికి కూడా 2 కథలున్నాయి. మొదటి కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసులు సముద్ర మథనం చేసినప్పుడు అనేక దివ్య వస్తువులతో పాటు ఈ శంఖం కూడా ఉద్భవించింది. మరొక కథ ప్రకారం సముద్ర గర్భంలో పంచజన ఒక రాక్షసుడు పెద్ద శంఖంలో ఉండేవారు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని సంహరించి ఆ శంఖాన్ని తీసుకున్నారు. ఆ రాక్షసుడి పేరు పంచజన అవ్వడం వల్ల ఆ శంఖానికి పాంచజన్య శంఖం అని పేరు వచ్చింది. ఈ శంఖం నుండి ఎప్పుడూ ఓంకారం ఉద్భవిస్తూ ఉంటుంది అని చెప్తారు. ఈ సుదర్శన చక్రం మరియు పాంచజన్య శంఖం కలిసి ప్రపంచ వ్యవస్థను సంకేతిస్తాయి. చక్రం అన్యాయం, అహంకారం మరియు అంధకారాన్ని తొలగిస్తుంది. శంఖం సత్యం, ధర్మాన్ని ప్రకటిస్తుంది. ఈ 2 కలిసి విశ్వంలో సమతుల్యాన్ని స్థాపిస్తాయి. మనం కూడా మన జీవనం సంకల్పంతో ధర్మాన్ని సంరక్షించే శక్తిని మరియు వాక్కుతో సత్యాన్ని పలికే గుణాన్ని పాటించాలి.